శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, మరి ధనుస్సు రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం జాతకుడి యొక్క సమస్త కోరికలు తీరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నూతన వస్త్రలాభం, వాహన లాభం, అలాగే స్త్రీ సౌఖ్యం, భార్య నుంచి అనుకూలత, సంతానం యొక్క అభివృద్ధి, ఇవి జాతకుడికి ముఖ్యంగా లభించే అవకాశాలు. అయితే జాతకుడు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన పరిచయాలు పెరుగుతాయి. కొత్త వారి యొక్క సహకారంతో అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే భాగ్య రాజ్యాధిపతుల కలయిక వల్ల ఏర్పడినటువంటి ధర్మ కర్మాధిపతి యోగం వల్ల జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకొని వృత్తిలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. ఇది విద్యార్థులకి, నిరుద్యోగులకి అనుకూలమైన స్థితి. వారు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, ప్రభుత్వ సహకారం కానీ ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ 10వ తారీఖున బుధుడు లాభస్థానంలోకి వస్తూ లాభాధిపతిని కలుస్తున్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి లాభాధిపతిని కలుస్తాడో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. దానికి అదనంగా సప్తమాధిపతి బుధుడు లాభస్థాన స్థితి వల్ల దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. అలాగే భార్య యొక్క విధేయత, ఆరోగ్యం అనుకూలిస్తాయి. వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త బంధువులు, మిత్రులు కలుస్తారు. మిత్రుల ద్వారా మీకు అనేక శుభాలు సమకూరే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మరి ఈ రెండు అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి రవి, బుధ, శుక్రగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. సరే, గతంలో వివాహం దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉన్నవాళ్ళు, వివాహ ప్రయత్నాలకి మధ్యలో బ్రేక్ ఇచ్చిన వారు తిరిగి మళ్ళీ వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అటు కుజుని యొక్క స్థితి వివాహం అంటే ప్రేమ వివాహాలకు అనుకూలిస్తే, గురువు ఇదే వారం 9వ తారీఖులో వక్రగమనం పొంది పంచమ స్థానంలో తన ప్రభావాన్ని చూపుతాడు. అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు లాభంలో ఉన్నటువంటి శుక్రుడిని వీక్షించడం వల్ల ఎవరినైతే మీరు మనసులో వివాహం అనుకుంటున్నారో, ఈ సంబంధం అయితే బాగుంటుందని అనుకుంటున్నారో అటువంటివి ఒక కొలిక్కి వచ్చి మీ మనసులో ఉన్నటువంటి విధంగా వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, అటువంటి వారితో మీరు పరిచయమై మీ యొక్క స్నేహాన్ని కూడా కొనసాగించుకోవచ్చు. ఇది గురుబలం కూడా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అయితే గురువు ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు ధర్మంగా, నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటాడు. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతాడు. ఈ సమయంలో ఏదో ఒక దీక్ష తీసుకొని, ఏదో ఒక దైవమాలో, సోమయ్యప్పమాలో వేసుకొని తన పుణ్య కార్యక్రమాల్ని, భక్తి కార్యక్రమాన్ని 10 మందికి తెలిసేకునేలా చాటింపు వేసే అవకాశం ఉంటుంది. మరి ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో గురువు వీక్షణ, దశమ స్థానంలో బుధాదిత్య యోగం, అలాగే భద్ర మహాపురుష యోగం, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నత విద్య కొరకు ఆశిస్తున్నారో, మంచి యూనివర్సిటీలోనో కాలేజీల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే దశమాన్ని కుజుడు కూడా వీక్షించడం, అక్కడ రవి కూడా ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో ప్రమోషన్ లాంటివి కూడా పొందే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే చతుర్థంలో ఉన్నటువంటి రాహు గృహ సంబంధించిన విషయాల్లో కొంత అసహనంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఉన్నవారి యొక్క
ఆలోచనలు, అలవాట్లు, వారి ప్రవర్తన మీకు కొంత ఇబ్బందిని కలిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్థిరాస్తిని అమ్మాలనే మీ ప్రయత్నం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కొత్త గృహంలోకి కానీ అద్దె గృహంలోకి కానీ మారాలనుకున్న ప్రయత్నం కూడా టెంపరీగా ఏదో కారణం వల్ల ప్రతిసారి అడ్డంకి రావడం, ఏదో కారణం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ శుభకార్యం చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా అన్నీ తగు విధంగా నిర్ణయించుకొని తగు పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. బట్ ఈవెన్ శని భగవానుడు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా ఒక పనిని మరి 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప జరగని స్థితి ఏర్పడుతూ ఉంది. అందువలన జాతకుడు ఏదైనా ప్రయత్నంలో ఒకసారి ఫెయిల్ అయినా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మరి ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభం అవడం కానీ, పోగొట్టుకున్నటువంటి పనులు తిరిగి విజయం సాధించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ధనుసు రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలించడం ఒక మంచి స్థితిగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా చాలా సులువుగా సజావుగా యాక్టివేట్ చేయొచ్చు. అలాగే అటు ధర్మ త్రికోణం, అటు అర్ధ త్రికోణం ఏర్పడడం వల్ల నిజాయితీగా మీరు చేపట్టినటువంటి ఏ కార్యక్రమైనా విజయం సాధించింది. దీనికి దైవబలం కూడా తోడవడం వల్ల మరి అలాగే ఆర్థిక పరంగా మీకు అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల మరి ఈ వారంలో ఏదో ఒక శుభకార్యం కానీ ఏదైనా ఒక వేడుకలో కానీ పాల్గొని మీ యొక్క స్థితి అందరూ గుర్తించి గౌరవించే విధంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కిందే వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని
చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గర అయినా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.